ఆదికాండము 41వ అధ్యాయము. ఫరో కలలు. 2 ఏండ్ల తరువాత ఫరో ప్రభువు ఒక కల కనెను. అతడు నైలు నది ఒడ్డున నిలుచుండెను. ఇంతలో 7 ఆవులు నది నుండి పైకి వచ్చి జమ్ములో మేయుచుండెను. అవి కండపట్టి చూడ చక్కగా ఉండెను. కొంతసేపటికి మరి 7 ఆవులు నది నుండి పైకి వచ్చెను. అవి బక్క చిక్కి చూడ రోతగా ఉండెను. అవి ఏటి ఒడ్డుననే మొదట వచ్చిన ఆవుల సరసన నిలబడెను. బక్క చిక్కి రోతగానున్న ఆవులు కండపట్టి చక్కగా ఉన్న ఆవులను తినివేశను. అంతట ఫరో రాజు మేల్కొనెను. అతడు మరలా నిద్రపోయెను. మరలా ఒక కల కనెను. కలలో ఒక కాడకు 7 చక్కని గట్టి కంకులు పుట్టుట చూసెను. వాని తరువాత 7 సన్నని పేల కంకులు పుట్టెను. అవి తూర్పు గాలి తోలి ఎండిపోవుచుండెను. ఈ పీల కంకులు గట్టి కంకులను మృంగివేశను. ఫరో ప్రభువు మేల్కొని అది కలయని గ్రహించెను. తెల్లవారిన తరువాత అతని మనస్సు కలవరపడెను. ఫరో రాజు ఐగుప్తు దేశములో ఉన్న సర్వమంత్రగాండ్రను సమస్త జ్ఞానులను పిలిపించి వారికి తన కలలను గూర్చి చెప్పెను. కాని వారిలో స్వప్న ఫలములను వివరించువాడొక్కడునూ లేడాయెను. అంతట పానీయ వాహకుడు తన ఏలికతో, ఈనాటికి నేను చేసిన తప్పులు నాకు తెలిసి వచ్చినవి. ఒకసారి ఏలిన వారు దాసుల మీద కోపపడితిరి. అప్పుడు నన్ను వంటవానిని అంగరక్షక నాయకుని అధీనమున ఉంచి చెరసాలలో త్రోయించిరి. ఒక రాత్రి మేమిరువురము కలలు గంటిమే. అవి వేరు వేరు భావములు కలవి. చెరసాలలో మాతో పాటు ఒక హెబ్రియ పడుచువాడుండెను. అతడు అంగరక్షక నాయకుని సేవకుడు. మేమతనికి మా కలలు చెప్పుకొంటిమి. అతడు చెప్పినట్టే మా కలలు నిజములైనవి. నాకు కొలువు దొరికినది. వంటవానిని ఉరితీసిరి. ఫరో రాజు యోసేపును పిలువనంపెను. సేవకులు అతనిని శీఘ్రముగా కొనివచ్చిరి. అతడు క్షౌరము చేయించుకొని మంచి ఉడుపులు తాల్చి ఫరో ప్రభు సముఖమునకు వచ్చెను. ప్రభు అతనితో, నేను ఒక కల కంటిని. దాని ఫలమును తెలియజేయువాడు ఒక్కడునూ కనబడుటలేదు. నీవు స్వప్నార్థములను వివరింపగలవని వింటిని అనెను. దానికి యోసేపు, నేనెంత వాడను, ఏలిన వారికి మేలు కలుగునట్లుగా దేవుడే చెప్పగలడు అని బదులు చెప్పెను. అంతట ఫరో రాజు యోసేపుతో ఇట్లు చెప్పెను. కలలో నేను నైలు నది ఒడ్డున నిలబడితిని. కండపట్టి చూడ చక్కగానున్న 7 ఆవులు నది నుండి పైకి వచ్చి జమ్ములో మేయుచుండెను. తరువాత బక్క చిక్కి చూడ రోతగానున్న మరి 7 ఆవులు పైకి వచ్చెను. ఇట్టి బక్క ఆవులను నేను ఐగుప్తు దేశమునెన్నడూ ఎచ్చటను చూచి ఎరుగను. బక్క చిక్కి రోతగా ఉన్న ఆవులు మొదట వచ్చిన మంచి ఆవుల నేడింటిని తినివేశను. అయినప్పటికీ వాని కడుపులో కండపట్టిన ఆవులు ఉన్నట్లెవడునూ కనుగొనలేదు. బక్క చిక్కిన ఆవులెప్పటి మాదిరిగానే ఉండెను. నేనప్పుడు మేల్కొంటిని. తిరిగి నిద్రపోయి తిని మరి ఒక కల కంటిని. ఒక కాడకు 7 చక్కని గట్టి కంకులు పుట్టుట చూసి తిని. వాని తరువాత తూర్పు గాలి తగిలి ఎండి మాడిపోయిన 7 పీల కంకులు పుట్టెను. ఈ పీల కంకులు గట్టి కంకుల నేడింటిని మృంగివేశను. నేను దీనినంతయు శాకునికులతో చెప్పి తిని, కాని వివరించువాడు ఎవడునూ కనబడలేదు. అంతట యోసేపు, దేవరువారు కన్న కలలు రెండునూ ఒక్కటియే. భగవంతుడు తాను చేయబోవు పనిని ఏలిన వారికి తెలియచేసెను. మంచి ఆవులు 7ను 7 సంవత్సరములు, అట్లే మంచి కంకులు 7ను 7 ఏండ్లు. కల ఒక్కటియే. మంచి ఆవుల తరువాత పైకి వచ్చిన బక్క చిక్కిన రోత ఆవులు 7ను 7 ఏండ్లు. తూర్పు గాలి తగిలి మాడిపోయిన 7 పీల కంకులు 7 కరువు ఏండ్లు. నేను చెప్పినట్లు భగవంతుడు తాను చేయబోవు పనిని ఏలిన వారికి తెలియచేసెను. మొదట 7 ఏండ్లు దేశమంతటా పుష్కలముగా పంటలు పండును. తరువాత 7 ఏండ్లు దేశమంతటా భయంకర క్షామము సంభవించెను. దీనివలన ఐగుప్తు దేశమునందలి ప్రజలెల్లరూ మొదటి 7 ఏండ్ల సమృద్ధిని మరతురు. ఆ కరువు వలన
దేశము మలమల మాడిపోవును. రానున్న కరువు మహాదారుణమైనది. కావున సుభిక్షముగా సాగిపోయిన ఏండ్లను ఈ దేశీయులెవ్వరూ స్మరింపరు. ఈ విపత్తు కలగవలెనని భగవంతుడు ఇదివరకే సంకల్పించెను. ఇక అచిరకాలముననే దానిని కలిగించి తీరును. 2 కలలు వచ్చుటకు హేతువు ఇదియే. అందుచేత ఏలినవారు వెంటనే వివేకశీలి ఉపాయశీలి అగువానిని అన్వేషించి దేశమునతని వశము కావింపవలయును. అంతేకాదు దేశమునందంతటా అధికారులను నియమింపవలయును. పుష్కలముగా పంటలు పండు 7 ఏండ్ల కాలములో పంటలో 5వ వంతును సేకరింపవలయును. ఈ విధముగా సుభిక్షములైన 7 ఏండ్లలో లభించు పంట అంతయు ప్రోగు చేయవలయును. ప్రోగు చేసిన పంటను ఏలిన వారి వశము చేసి నగరములో భద్రపరపవలయును. అది ఐగుప్తు దేశమున కరువు తాండవించు 7 ఏండ్లను గుప్తాహారముగా ఉండును. ఇట్లు చేసినచో దేశము క్షామమునకు బలి కాదు అని వక్కాణించెను. యోసేపు అధికారిగా నియమింపబడుట. ఇది విని ఫరో రాజు అతని కొలువు వారును సంతసించిరి. అతడు యోసేపును చూపి వారితో, దైవ ప్రబోధితుడైన ఇట్టి మానవుని మరొకరిని మనము చూడగలమా అనెను. తరువాత అతడు యోసేపుతో, ఇది అంతయు దేవుడు నీకెరుకపరిచెను. కావున నీ వంటి ఉపాయజ్ఞుడు వివేకి వేరొకడు లేడు. నా ఇంటి పెత్తనమంతయు నీదే. నా ప్రజలందరూ నీ మాటకు కట్టుబడియుందురు. ఒక్క సింహాసనము విషయమున మాత్రమే నేను నీకంటే అధికుడను. ఇదిగో నేటి నుండి నిన్ను ఐగుప్తు దేశమునకు సర్వాధికారిగా నియమించుచున్నాను అని చెప్పెను. ఇట్లు చెప్పి తన చేతనున్న రాజాంగులీకమును యోసేపు చేతికి పెట్టెను. ధరించుటకు పట్టు వస్త్రములనిచ్చెను. మెడలో బంగారు గొలుసు వేసెను. అతనిని రాజరథమునకు సాటి అయిన మరి ఒక రథము ఎక్కించి వాడవాడలా త్రిప్పించెను. సేవకులు రథము ముందు బరాబరులు చేసిరి. ఈ విధముగా యోసేపును ఐగుప్తు దేశమునకు సర్వాధికారిగా నియమించి ఫరో రాజు, ఇదిగో ఫరోనైన నేను చెప్పుచున్నాను, వినుము. ఈ ఐగుప్తు దేశమున నీ అనుమతి లేకుండా జనులెవ్వడను కాలు చేయి కదల్పడు అనెను. పిదప యోసేపునకు జెఫెనత్పానేయ అను మారుపేరు పెట్టెను. అతనికి ఓను పట్టణ పురోహితుడు పోతిఫెర కుమార్తె ఆస్నతునిచ్చి పెండ్లి చేసెను. యోసేపు ఐగుప్తు దేశమునందంతటా తిరిగెను. ఫరో రాజు కొలువులో చేరిన నాటికి యోసేపు వయస్సు 30 ఏండ్లు. అతడు రాజు సెలవు తీసుకుని దేశమునందంతటా పర్యటించెను. 7 ఏండ్లు పుష్కలముగా పంటలు పండినవి. యోసేపు దేశమున పండిన పంట అంతయు సేకరించెను. దానిని పట్టణములో నిలువ చేసెను. ఏ పట్టణము చుట్టూనున్న పొలములలో పండిన పంటను ఆ పట్టణమునందే భద్రపరచెను. అతడు పెద్ద పెద్ద మొత్తములలో ధాన్యమును నిలువ చేసెను. సముద్రపు ఇసుక తిప్పల వలె ధాన్యరాశులు పెరిగినవి. అతడు వానిని కొలువలేకపోయెను. అవి కొలతల కందనివి. యోసేపు పుత్రులు. కరువు వచ్చుటకు ముందు యోసేపునకు ఆస్నతు వలన 2 కొడుకులు పుట్టిరి. ఆస్నతు ఓను పట్టణ పురోహితుడు పోతీఫెర కుమార్తె. దేవుడు నన్ను కన్న వారిని నా కష్టములను మరచిపోవునట్లు చేసెనని యోసేపు పెద్ద కొడుకునకు మనస్సే అను పేరు పెట్టెను. నేను కష్టముల పాలైన దేశమునందే దేవుడు నాకు బిడ్డలనిచ్చెనని 2వ కొడుకునకు ఎఫ్రాయిము అను పేరు పెట్టెను. యోసేపు చెప్పినట్టు సమృద్ధిగా పంటలు పండిన 7 ఏండ్లు గడిచిన తరువాత 7 ఏండ్ల పాటు కరువు వచ్చెను. ప్రతి దేశమున క్షామము సంభవించినది. కానీ ఐగుప్తు దేశములో మాత్రము కావలసినంత తిండి దొరికినది. నలుమూలల కరువు రాగా ప్రజలు ఫరో రాజు కడకు వెళ్ళి మొరపెట్టుకొనిరి. అతడు యోసేపు దగ్గరకు వెళ్ళుడు, ఆయన చెప్పినట్టు చేయుడు అని వారిని ఆజ్ఞాపించెను. దేశము 4 చెరగుల కరువు తాండవించుచున్నది. కనుక యోసేపు కొట్లు తెరచి ప్రజలకు ధాన్యమును అమ్మించెను. ప్రతి దేశమున క్షామము దుర్భరముగా ఉండెను.
అందుచే సమస్త దేశస్థులు యోసేపు వద్ద ధాన్యము కొనుటకై ఐగుప్తు దేశమునకు వచ్చిరి. 42వ అధ్యాయము. యోసేపు మొదటిసారి సోదరులను కలుసుకొనుట. యాకోబు ఐగుప్తు దేశములో ధాన్యమున్నదని వినెను. తన కుమారులను పిలిచి, దేనికి ఒకరి ముఖమొకరు చూచుకొనుచు నిలబడితిరి? ఐగుప్తు దేశమున కావలసినంత ధాన్యమున్నదని వింటిని. వెళ్ళి ధాన్యము కొని తీసుకొని రండు. అట్లయిన కాని మన ప్రాణములు నిలువవు, లేనిచో మనము చత్తుము అనెను. అంతట యోసేపు సోదరులు 10 ధాన్యము కొనుటకు ఐగుప్తు దేశము వెళ్ళిరి. కాని యాకోబు యోసేపుకు సొంత తమ్ముడు బెన్యామీనును మాత్రము అన్నల వెంట పంపలేదు. అతనికే అపాయమైన సంభవించునేమో అని తండ్రి భయపడెను. కనానులో కూడా కరువు వచ్చుటచే ఇతరులతో పాటు ఇశ్రాయేలు కుమారులు కూడా ధాన్యము కొనుటకై ఐగుప్తు దేశము వచ్చిరి. యోసేపు ఐగుప్తు దేశములో సర్వాధికారి కదా. దేశ ప్రజలకందరకు ధాన్యము అమ్మిడివాడు అతడే. యోసేపు సోదరుడు వచ్చి అతనికి సాష్టాంగ ప్రణామములు చేసిరి. అతడు సోదరులను చూచి గుర్తుపట్టెను. కాని గుర్తుపట్టని ఎట్లు నటించి వారితో పరుషముగా మాట్లాడెను. మీరు ఎక్కడి నుండి వచ్చితిరి అని యోసేపు వారిని అడిగెను. వారు ధాన్యము కొనుటకు కనాను దేశం నుండి వచ్చితిమి అని చెప్పిరి. యోసేపు సోదరులను గుర్తుపట్టెను, కాని వారతనిని గుర్తుపట్టలేరైరి. యోసేపు వారిని గూర్చి కన్న కలలను కూడా జ్ఞప్తికి తెచ్చుకొనెను. అతడు వారితో, మీరు గూఢాచారులు, మా దుర్గముల లోటుపాటులు తెలుసుకొనుటకు వచ్చితిరి అనెను. వారు, లేదు ప్రభు, మీ దాసులమైన మేము ధాన్యము కొనుటకు వచ్చితిమి. మేమందరము ఒక తండ్రి బిడ్డలము. ఏలిన వారి దాసులమైన మేము రుజువర్తనులము, కాని గూఢచారులము కాము అనిరి. కాదు, మీరు మా దేశము లోగుట్టు తెలుసుకొనుటకే వచ్చితిరి అని యోసేపు అనెను. వారు, ప్రభు, మేము అన్నదమ్ములము, 12 ఒక తండ్రి బిడ్డలము, కానాను దేశీయులము. మాలో కడగొట్టువాడు మా తండ్రి దగ్గర ఉన్నాడు, మరొకడు లేడు అని చెప్పిరి. యోసేపు మరల వారితో, మీరు చెప్పున్నది నిజము కాదు. నేను చెప్పినట్టుగా మీరు గూఢాచారులే. దీనితో మీ సత్యము బయటపడును. మీ కడగొట్టు తమ్ముడు ఇక్కడికి రానిచో మీరు ఇక్కడి నుండి కదలుటకు వీలు లేదు. ఫరో రాజు ప్రాణముల మీద ఒట్టు. మీ తమ్ముని తీసుకుని వచ్చుటకు మీలో ఒకనిని పంపుడు. మిగిలిన వారు చెరసాలలో ఉండుడు. అప్పుడు కాని మీ మాటలలోని నిజము తేలదు. ఫరో జీవము తోడు, దీనికి అంగీకరింపకున్నా మీరు నిక్కముగా గూఢాచారులే అని చెప్పి వారినందరినీ 3 రోజుల పాటు చెరలో ఉంచెను. 3వ రోజున యోసేపు సోదరులతో, నేను చెప్పినట్టు చేసిన మీరు బ్రతికి బయటపడుదురు. నేను దైవభీతి కలవాడను. మీరు సత్యవంతుల మందురా, మీలో ఒకడు ఈ చెరసాలలో ఉండవలసి ఉండును. మిగిలిన వారు ఆకటితో అల్లాడిపోవచ్చున్న మీ కుటుంబముల కరువు తీరుటకై ధాన్యమును తీసుకొని పోవచ్చును. పోయి మీ కడగొట్టు తమ్ముని తీసుకొని రండు. ఇట్లయినా మీరు చెప్పిన మాటలు నిజమని రుజువగును, మీ ప్రాణములు దక్కును అనెను. వారు ఆ విధముగానే చేసిరి. ఈ మాటలు విని వారు, మనము మన తమ్మునకు కీడు చేస్తిమి కనుక మనము ద్రోహులమే. సందేహము లేదు, వాడు మనలనెంతో బతిమాలెను. వాని బాధను కనులారా చూచియు వాని మరును పెడచెవిని పెట్టితిమి. దానికి ఫలముగా ఇప్పుడు మన ప్రాణముల మీదకొచ్చినది అని తమలో తాము అనుకునిరి. అంతట రూబేను, చిన్నవానికి కీడు చేయవలదని నేను నెత్తి నోరు కొట్టుకొని చెప్పలేదా? కాని మీరు వినరైతిరి. తమ్ముని రక్తాపరాధము లెక్కించిన మనమిక నాశనమైపోవలసినదే అనెను. యోసేపు ఒక దుబాసిని పెట్టుకొని వారితో మాట్లాడుచుండెను. కావున తామనుకున్న మాటలు యోసేపునకు తెలిసినవని అతని సోదరులు గ్రహింపరైరి. యోసేపు అవతలికి పోయి కన్నీరు కార్చెను. తిరిగి వచ్చి వారితో మాట్లాడెను. వారు చూచుచుండగానే
షిమ్యోనును పట్టుకొని కట్టివేసెను. సోదరులు కనానుకు తిరిగి వచ్చుట. ఆ తరువాత వారి గోతాలను ధాన్యముతో నింపవలయుననియు ఎవరి రూకలను వారి గోతాలలో అట్టిపెట్టవలనని వారి ప్రయాణమునకై ఆహార పదార్థములను సమకూర్పవలనని యోసేపు సేవకులకు కట్టడ చేసెను. అతడు ఆజ్ఞాపించినట్లే జరిగెను. అతని సోదరులు గోతాలను గాడిదల మీదకెత్తించుకొని వెళ్ళిపోయిరి. వారు ఒకచోట విడిది చేసేది. వారిలో ఒకడు గాడిదకు మేత పెట్టుటకై గోనె సంచిని విప్పెను. గోనె మూతి దగ్గరనే అతని రూకలు కనపడెను. అతను మిగిలిన వారితో, నా డబ్బు నాకు తిరిగి ఇచ్చివేసిరి, ఇదిగో నా గోనె సంచిలోనే ఉన్నది అని చెప్పెను. వారికి గుండె చెదిరి వణుకు పుట్టెను. దేవుడు మనకెంత పని చేసెను అని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. వారు కనాను దేశము చేరి తండ్రి దగ్గరకు వచ్చి జరిగినదంతయు పోసగుచ్చినట్లు చెప్పిరి. ఆ దేశాధిపతి మాతో పరుషముగా మాటాడెను. మేము వేగుల వారమని అనుకునెను. మేము రుజువర్తనులమే కాని గూఢచారులము కాము. అన్నదమ్ములము 12 ఒక తండ్రి బిడ్డలము. కడగొట్టు తమ్ముడు కనాను దేశమున మా తండ్రి కడ ఉన్నాడు, మరి ఒకడు చనిపోయెను అని చెప్పితిమి. కాని ఆ దేశాధిపతి, మీరు సత్యవంతులు అగుదురో కారో తెలుసుకొందును, మీలో ఒకనిని నా దగ్గర వదిలిపెట్టుడు, మిగిలిన వారు ఆకలితో అల్లాడుచున్న మీ కుటుంబములకు ధాన్యము తీసుకొని వెళ్ళుడు. మీ కడగొట్టు తమ్ముని నా కడకు తీసుకొని రండు. ఇట్లైన కాని మీరు విశ్వాసపాత్రులనియు గూఢచారులు కారనియు రుజువు కాదు. ఆనాడు మీ సోదరిని మీకు అప్పగింతును. మీరు మా దేశమున స్వేచ్ఛగా వర్తకము చేసుకోవచ్చునని పల్కెను అని చెప్పిరి. వారు గోనె సంచులను కుమ్మరించిరి. ఎవరి డబ్బుల మూట వారి గోనెలలోనే ఉండెను. ఆ మూటలు చూచి ఆ తండ్రి బిడ్డలు భయపడిరి. యాకోబు వారితో, మీరు నా బిడ్డలను బ్రతకనీరు. యోసేపు లేడు, షిమ్యోను లేడు, ఇప్పుడు బెన్యామీనును కూడా నాకు దక్కకుండా చేయుచున్నారు. ఇవంతయు నాకెదురు తిరిగి నడుచుచున్నది అనెను. అంతట రూబేను తండ్రితో, నేను తమ్ముని తిరిగి తీసుకుని రానిచో నా బిడ్డలనిద్దరును చంపివేయుము, వానిని నాకప్పగింపుము, నేనే వానిని తిరిగి తీసుకొని వత్తును అని చెప్పాను. కాని యాకోబు, నా కుమారుడు మీ వెంట రాడు, వాని అన్న చనిపోయెను, ఇక మిగిలినది వీడు ఒక్కడే. దారిలో వానికే హాని అయిన కలిగినచో తల నరసియున్న నేను దిగులుతో కుళ్ళి కుళ్ళి చావవలసినదే అనెను. యోబు గ్రంథము 33వ అధ్యాయము. యోబు అహంకారము. యోబు, నీవు శ్రద్ధతో నా పలుకులు ఆలింపుము, నా అభిప్రాయములను శాంతముగా వినుము. నేను నోరు విప్పి నా మనస్సులోని భావములను వెలిబుచ్చుటకు సంసిద్ధముగా ఉన్నాను. నేను చిత్తశుద్ధితో మాటాడెదను, సత్యవాక్యములనే పలికెదను. మహోన్నతుని ఆత్మ నన్ను సృజించినది, నాకు ప్రాణమొసగినదియు ఆ ఆత్మయే. నీకు చేతనైనచో నా పలుకులను ఖండింపుము, నీ వాదములను సిద్ధము చేసుకొనుము. నీవును నేనును దేవుని ఎదుట సరిసమానమే. మనమిరువురుమును ఒక్క మట్టి నుండియే పుట్టితిమి, కనుక నీవు నన్ను చూచి భయపడనక్కరలేదు. నేను వంచనతో నిన్ను ఓడించువాడను కాను. నీ మాటలు నేను వింటిని, నీ పలుకులు నా చెవినబడినవి. నేనెట్టి పాపమును ఎరుగని నిరపరాధిని, నిర్మలమైన జీవితము గడపు నిర్దోషిని. అయినను దేవుడు నా మీద తప్పులు మోపి నన్ను తన శత్రువునిగా భావించుచున్నాడు. నా పాదములను గుదిబండతో బంధించి నా చేతలన్నిటినీ జాగ్రత్తగా గమనించుచున్నాడని నీ వంటివి. నా మాటలు వినము, నీవిట్లు పలుకుట తప్పు. దేవుడు నరుని కంటే గొప్పవాడు. దేవుడు నీ ఫిర్యాదులకు జవాబు చెప్పలేదని నీవు అతడి మీద తప్పు మోపుదువా? ప్రభువు నరులతో మాటిమాటికి మాటాడుచునే ఉండును, కాని అతడి పలుకులనెవడునూ వినిపించుకోడు. రాత్రిలో నరుడు పడుక మీద పరుండి నిద్రించునప్పుడు కలలు
దర్శనముల ద్వారా దేవుడు మాటాడును. అవును, దేవుడు తన హెచ్చరికలను వినిపించును. అతని మందలింపు లాలించి నరులు భయపడుదురు. నరులను పాపము నుండి వారించుటకును వారి పొగరును అణచుటకును దేవుడు వారితో సంభాషించును. చావు వాతబడి మృతలోకము చేరుకునుటయును దుస్థితి నుండి నరుని కాపాడవలయుననియే అతని కోరిక. దేవుడు నరుని వ్యాధిపాలు గావించి అతని శరీరమును బాధతో నింపి అతనికి బుద్ధి చెప్పును. రోగికి ఆకలి చెడును, మధురాహారము కూడా రుచింపదు. అతని శరీరము కృశింపగా ఎముకల గూడు బయటపడును. అతడు మృతలోకమును చేరుటకు సంసిద్ధుడగును. అప్పుడు నరులకు వారి బాధ్యతలను జ్ఞప్తికి తెచ్చు వందలాది దేవదూతలలో ఒకడు మధ్యవర్తిగా విచ్చేసి ఆ రోగి చెంత చేరి అతనికి సహాయపడును. ఆ దేవదూత రోగిపై జాలిబూని ఇతనిని శిక్ష నుండి విడిపింపుము, మృతలోక యాత్ర నుండి ఇతనిని తప్పింపుము. ఇతనిని విడిపించుటకు వలసిన సొమ్ము నా యొద్ద ఉన్నది అని ప్రభువునకు మనవి చేయును. అప్పుడు ఆ రోగి మరలా యౌవన ప్రాభవమును పడసి యువకుని వలె దృఢగాత్రుడగును. అప్పుడు దేవుని ప్రార్థింపగా ప్రభు అతని మొర వినెను. సంతోషముతో దేవుని సేవింపగా ప్రభు అతనికి అభ్యుదయము దయచేసెను. ఆ రోగి, నేను ధర్మమును విడనాడి పాపమును చేసి తిని ఆయనను ప్రభువు నన్ను మన్నించి వదిలివేసెను. దేవుడు నన్ను మృతలోకము నుండి తప్పించెను గనుక నేనింకనూ బ్రతికి బట్టకట్టి తిరుగుచున్నానని బహిరంగముగా చాటి చెప్పుకొనును. నరునికిట్టి ఉపకారమును దేవుడు మాటి మాటికి చేయును. ప్రభువు నరుని చావు నుండి తప్పించి తన జీవన జ్యోతిని అతనిపై ప్రకాశింపచేయును. యోబు, నా పలుకులను సావధానముగా వినుము. మధ్యలో నాకు అడ్డురాక జాగ్రత్తగా ఆలింపుము. కాని నీవేమైనా చెప్పదలచుకున్నచో చెప్పుము. నిన్ను నిరపరాధిగా గణించుటకు నేను సిద్ధముగానే ఉన్నాను. కాని అట్టిదేదియూ లేనిచో మౌనముగా నా మాటలు వినుము. నేను నీకు విజ్ఞానమును బోధింతును. 34వ అధ్యాయము. పై ముగ్గురు జ్ఞానులు దేవుని సమర్థింపలేదు. ఎలీహు తన సంభాషణనిట్లు కొనసాగించెను. అయ్యలారా, విజ్ఞానవేత్తలు వివేకవంతులైన మీరు నా పలుకులు ఆలింపుడు. నాలుక భోజన రుచులను ఎరిగినట్లే శ్రవణము విజ్ఞానవాక్యములను ఎరుగును. కనుక మనమిప్పుడు న్యాయమేదియో పరిశీలింతము, మంచి ఏదియో నిర్ణయింతము. యోబు, నేను నిర్దోషినైనను దేవుడు నాకు న్యాయము జరిగించుటలేదాయను. నేను నీతిమంతుడైనను అబద్ధికునిగా నెంచబడి తిని తప్పు చేయకున్నను దెబ్బలు తినవలసి వచ్చినదని అతడు మొరపెట్టుచున్నాడు. ఈ యోబు వంటి వానిని మీరెందైనా కంటిరా? అతనికి దేవుని పట్ల భయభక్తులు లేవు. దుష్టులతో కలిసి తిరుగుచున్నాడు, దుర్మార్గులతో చేతులు కలుపుచున్నాడు. దేవుని చిత్తమును పాటించుట వలన నరునికెట్టి లాభమును లేదని వాదించుచున్నాడు. విజ్ఞాననిధులైన మీరు నా పలుకులు ఆలింపుడు. ప్రభువు అన్యాయమునకు పాల్పడువాడు కాదు. అతడు నరుల కార్యములకు తగిన బహుమతినిచ్చును, ఎవరికి తగినట్లుగా వారిని సంభావించును. ప్రభువు అక్రమమునకు ఒడిగట్టడు, న్యాయమును చెరుపడు. దేవునికెవడైనా ఈ లోకము మీద పెత్తనమిచ్చెనా? జగత్తునెవడైనా అతని ఆధీనమున ఉంచెనా? అతడు ప్రాణుల కొసగిన ఊపిరిని తీసుకొనెనేని, తానిచ్చిన ప్రాణములు తాను మరలా చేకొనెనేని జీవులన్నీయూ నశించును, నరుడు మట్టిలో కలిసిపోవును. మీరు విజ్ఞానవేత్తలగుతురేని నా పలుకులు ఆలింపుడు. న్యాయమూర్తి అయిన దేవుని మీరు ఖండింపగలరా? అతడు న్యాయమును లెక్క చేయనివాడా? ఎవడేనీ రాజుతో నీవు నిష్ప్రయోజకుడవని చెప్పునా? పాలకులతో మీరు దుర్మార్గులని పలుకునా? దేవుడు అధిపతుల కోపు తీసుకొనడు,
దరిద్రుల కంటే ధనికులనెక్కువగా ఆదరింపడు. అందరినీ కలిగించినవాడు అతడే కదా. దేవుడు శిక్షింపగా నరులు అకస్మాత్తుగా వచ్చత్తురు. గొప్పవారు కూడా రేయి ప్రాణములు వెడతురు. నిరంకుశుడైన పాలకుడు కూడా గతించును. ప్రభువు కళ్ళు నరుల పోకడలనెల్లా గమనించును, వారి చర్యలనెల్లా గుర్తించును. గాఢాంధకారము కూడా దేవుని కంటబడకుండా దుర్మార్గులను దాచియుంచలేదు. నరుని తన చెంతకు పిలిపించి తీర్పు చెప్పుటకు అతడు ప్రత్యేకమైన కాలమేమయూ నియమింపడు. అతడి విచారణము జరిపింపకయే నాయకులను పదవి నుండి తొలగించును. కొత్తవారికి ఆ పదవిని అప్పగించును. ఆ నాయకుల చేయిదములు అతనికి తెలియను కనుక వారిని రాత్రికాలమున కూలద్రోసి నాశము చేయును. దేవుడు దుర్మార్గులను శిక్షించును. ఆ శిక్ష ఎల్లరికిని తెలియనట్లు చేయును. వారు ప్రభువునకు లొంగరైరి కనుకను, అతడాజ్ఞలను పాటింపరైరి కనుకను పేదల మొరను ఆయన యొద్దకు వచ్చునట్లు చేసిరి. దీనుల మొరను ఆయనకు వినబడునట్లు చేసిరి. దేవుడు మౌనముగా నున్నచో అతనిని ఖండించగలవారెవరు? తన మొగమును దాచుకున్నచో అతనిని చూడగలవాడెవడు? అది దేశమైనను లేదా నరుడైనను కావచ్చు. దుష్టులు తమ్ము పీడించుచు పరిపాలనము చేసినచో ప్రజలేమియూ చేయలేరు. ఎవడేని దేవునితో నా అపరాధములు ఒప్పుకొంటిని, శిక్ష నొంది తిని, ఇట్టి తప్పులను మరలా చేయనని బాస చేసి తిని, నా దోషములను తెలియజేయుమని అర్థించుచుంటిని. ఇక మీద ఇట్టి దుష్కార్యములు చేయనని మాట ఇచ్చుచుంటినని పలుకగలడా? నీవేమో దేవుని చేయిదములను విమర్శించుచున్నావు. అతడు నీవు చెప్పినట్లు చేయవలయునా ఏమి? యోబు పలుకులలో విజ్ఞానము లేదనియు, అతని మాటలకు అర్థము పర్థము లేదనియు తెలివిగలవాడెవడైనా అంగీకరించును. నా పలుకులు వినువాడెవడైనా ఒప్పుకొనును. మీరు యోబు వాక్యములను పరిశీలించి చూడుడు. అతడు దుర్మార్గుని వలె మాటలాడుచున్నాడు. పాపము చేసినది చాలక తిరుగుబాటును చేయుచున్నాడు. మన అందరి ఎదుట పెద్ద గొంతు చేసుకొని చప్పట్లు కొట్టుచు దేవుని అవహేళనము చేయుచున్నాడు. సామెతల గ్రంథము 4వ అధ్యాయము. నరుడు విజ్ఞానమును ఎన్నుకోవలయును. కుమారులారా, మీ తండ్రి ఉపదేశమునాలింపుడు. సావధానముగా విని విజ్ఞానమును ఆర్జింపుడు. నేను మీకు సదుపదేశము చేయుదును కనుక నా బోధను పెడచెవిని పెట్టకుడు. నేనును ఒక తండ్రికి కుమారుడను, మా యమ్మకు ఒక్కడనైనా ముద్దు బిడ్డను. అప్పుడు మా తండ్రి నాకిట్లు బోధ చేసేటివాడు. నాయన, నా పలుకులు శ్రద్ధగా వినము. నా ఆజ్ఞలను పాటింతువేని నీవు బ్రతికిపోయేదవు. విజ్ఞాన వివేకములను ఆర్జింపుము. నా పలుకులు మరువకుము, అశ్రద్ధ చేయకుము. నీవు విజ్ఞానమును విడనాడకుందువేని అది నిన్ను కాపాడును. విజ్ఞానమును ప్రేమింతువేని అది నిన్ను సంరక్షించును. విజ్ఞానమును ఆర్జించుట అన్నిటికంటే ముఖ్యమైనది. నీకున్నవన్నీయు వెచ్చించి అయినా దానిని బడియుము. వివేకమును ప్రేమింతువేని అది నిన్ను గొప్పవానిని చేయును. దానిని ఆప్యాయముగా చూసిదవేని అది నీకు కీర్తి గడించి పెట్టును. అది నీ తలకు పూలదండ చుట్టును, మేలిమి కిరీటము పెట్టును.